సంబంధించి అయితే 41 డివిజన్ నుంచి ఆశావాళ్ళు ఎక్కువ ఉన్నారు. పెద్ద మొత్తాలకు సంబంధించి మీరు గతంలో కూడా మీరు పనిచేసే అనుభవం ఉన్నది. అశేష జనం కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు పార్టీ కోసం కూడా టికెట్ కోసం ఆశించినప్పుడు కూడా టికెట్ రాని పరిస్థితిలో వాళ్ళు మీకు ఏదో చెప్పేసి వాళ్ళు మాయమాటలు చెప్పేసి మీకు అది మోసం చేసిన ఒక విమర్శలు వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మా యొక్క 41 డివిజన్ లోపల ప్రజలు అన్యాయం జరిగింది. పుప్పాల ప్రభాకర్కు స్థానికంగా ఉండే ప్రజలకు పనిచేసే వ్యక్తి అతని టికెట్ కాదని ఒక పక్క డివిజన్కి వెళ్ళి ఒక మైనార్టీ వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలు మాకు బ్రహ్మరథంతో పడతా ఉన్నారు. మాది గెలుపు మాత్రం నిజమైన గెలుపు. వారి ఆశీస్సులు టికెట్ ఇవ్వనందుకు ప్రజలు మాత్రం ఇప్పుడు పార్టీ పరంగా మాత్రం కారు గుర్తు వేసే పరిస్థితులే లేరు. ఈరోజు మాకు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నారు. ఈరోజు మేము ఇప్పుడే అనుకుంటున్నాం, మేము గెలిచినామని అనుకుంటున్నాం. ఇంకా మెజార్టీ గురించి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇది హెచ్చరిక అనుకో టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి సిరొద్దును కానీ మామూలుగా ఇప్పుడు ఈటల రాజేంద్ర వాళ్ళు పెద్ద మొత్తంలో క్యాంపింగ్ చేసి టోటల్ సంబంధించి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మన యొక్క మంత్రి గారు పిలిచి అడగడం జరిగింది. వారికి సుత పాపం పార్టీలో పనిచేసిన వ్యక్తి ప్రభాకర్కి ఇస్తే బాగుండని చెప్పి వాళ్ళ మనస్ఫూర్తిగా ఉండే మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు మరి నేను ఏం తప్పు చేసినో ఏదైనా ఉంటే మాత్రం మీ మీడియా ద్వారా తెలపాలని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు. ఎలా భావిస్తున్నారు మీరు? రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు మాత్రం వినయ్ భాస్కర్ ఈరోజు వినయ్ భాస్కర్ ఎన్నో ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మా యొక్క డివిజన్ మీద కన్నేసి పెట్టిండు. కాబట్టి కానీ ఎంత ఏది చేసినా మాత్రం వినయ్ భాస్కర్ మాత్రం దగ్గరికి వచ్చే పరిస్థితి మా యొక్క 41 డివిజన్లో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క మాకు ఇప్పుడు ఈ డివిజన్ లోపల 3-8 డివిజన్ లోపల ఒక మైనార్టీ ఓట్లు ఒక దాదాపు 500-600 ఓట్లతో ఎక్కువ చేయడం జరిగినది. దానికి మేము ఈరోజు మాకు ఇప్పుడు ఇంతకుముందే మేము క్యాన్వసింగ్ పోతే ప్రజలు చెప్తాను, అన్నయ్య ఇక్కడ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఎక్కడ మా ఇంట్లో ముస్లిమ్స్ ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం ఇప్పుడే మేము ఆ ఓట్లు చూసడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ ద్వారా ఇప్పుడు TV9 ద్వారా మేము ఆ ఓట్లు దొంగ ఓట్లతో పరిశీలించాలని ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోదామని అంటే వాళ్ళ ముందు మా దగ్గర ఈరోజు దొంగ ఓట్లు రికార్డు మా దగ్గర ఇప్పుడు ఉన్నది. విట్నెస్ సంతకాలతో సహా ఉంది అని చెప్పి దాదాపు ముస్లిమ్స్ మా దగ్గర ఉన్న 41 డివిజన్స్ లోపల ఒక 800 నుండి 1000 లోపలనే ఉంటారు. దానికి ఎంతమంది రెట్టింపు చేసింది? దానికి రెట్టింపు 600-700 ఓట్లతో యాడ్ చేయడం జరిగింది మైనార్టీస్ వాళ్ళను. అనుభవం ఉంది. ఇప్పుడు వచ్చిన నాకు ఎలాంటి అనుభవం లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు సిరాజుద్దీన్ అంటే ఎవరు అనేది అసలు కార్యకర్త కాదు, ఒక సామాన్య వ్యక్తి తెలిసిన వ్యక్తి కాదు. పక్క డివిజన్ అంటే ఆయన కాపువాడలు ఉంటాడు, కాపువాడలు తీసుకొచ్చి ఇక్కడ మైనార్టీ అని చెప్పించాడు. ఇక్కడ మైనార్టీ ఓట్లు లేవు, ఏం లేవు. ఇక మరి ఎమ్మెల్యే గారికి ఆయన ఏం చేసిండో ఏందో తెలియదు. కానీ ఆయన మనసు తెలవాలి, పార్టీకి తెలవాలి. రెండోది ఏంటంటే పార్టీ వాళ్ళు ఇప్పుడు మన నాకు పుప్పాల ప్రభాకర్ అంటే ఎవరో అనేది అనుకునే 41 డివిజన్ నేను పరిమిత అయిన వ్యక్తిని ఈ రోజు లోపల టౌన్ల లోపల జిల్లా వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో ఒక పేరు టికెట్ ఇచ్చినందుకు మారుమోగుతుందని తెలియడం జరుగుతుంది.